కృష్ణం వందే జగద్గురుం. ఓం గం గణపతియే నమః. ఫాలోవర్స్ అందరకు వినాయక చవితి శుభాకాంక్షల గణనాథుని ఆశీర్వాదం మీ పైన మెండుగా ఉండాలని, మీరు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కని పాట స్వామివారి అనుగ్రహం వల్ల స్వీయ దర్శకత్వంలో నా చేత రాపించుకున్నారు. చాలా మీనింగ్ ఉంటుంది. పాటనైతే స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం ముందుగా పాట యొక్క సాహిత్యాన్ని తెలుసుకుందాం. మట్టి ముద్ద తెచ్చి నీ రూపమునే సృజించి, మండపమున పెట్టి నీ పాదములే చేపట్టి, కొలనులో తామర తెచ్చి నీ పాదముల చెంత పెట్టి, కుడుములు ఉండ్రాలు తెచ్చి అటుకులు బెల్లం పెట్టి, పూజించినామయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ అంటూ మనకు అనుపల్లవి వస్తుంది. దయచేసి అందరూ చూసిన వాళ్ళు లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ అనేది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకు ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. ఇంకా జోస్ఫుల్గా మంచిగా వీడియో చేయాలని అనిపిస్తుంది. సరేనా? కొలనులో తామర తెచ్చి నీ పాదముల చెంత పెట్టి, కుడుములు ఉండ్రాళ్ళు తెచ్చి అటుకులు బెల్లం పెట్టి. ఇప్పుడు మీకు చెప్పిన 2 లైన్స్ చరణం అన్నమాట. ఫస్ట్ చరణం: పిల్ల పెద్ద చేరి వాడవాడల వేదికలేసి ఘనముగా పూజలు చేసి మా భక్తిని చాటేమయ్యా. ఇది చరణం. ఆ తర్వాత మళ్ళీ మనకు అనుపల్లవి: పూజించినామయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ అంటూ వస్తుంది. తర్వాత మట్టి ముద్ద తెచ్చి నీ రూపమునే సృజించి మండపమున పెట్టి నీ పాదములు చేపట్టి. చాలా సాహిత్యం చక్కగా ఉంటుంది. ఒకసారి పాడితే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. చాలా మంచి పాట, అందరూ నేర్చుకోండి, చక్కగా పాడుకోండి. మరి ఫస్ట్ టైం చూస్తున్న మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ అన్నది మాకు ఒక ఎనర్జీగా మంచి వీడియో చేయడానికి ఒక జోష్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం 2వ చరణంలో ఏం రాశానంటే: జగము నేలే జగన్మాత ముద్దుల తనయ రారా, గరల కంఠ సుపుత్ర సమ్మోహన రూప రారా. మోహన రూపం అంటే అది ఒక అందరిని మెస్మరైజ్ చేసే రూపం. అదే సమ్మోహన రూపం అంటే ఇంకా దానికి తిరుగులేదు. అందు గురించి నేను ఇక్కడ ఈ వార్డును ఎంచుకున్నాను. తర్వాత లాస్ట్లో హృదయాన్ని కదిలించేది. వినాయక చవితి అంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది. చెరువులో నిన్ను కలిపిన రోజు మా బాధను చెప్పేదట్ట, బరువెక్కిన హృదయంతో మా ఇంటికి ఎట్ట పోము. ఈ లైన్ నాకు చాలా బాగా, 2 లైన్లు బాగా హార్ట్ టచబుల్గా నాకు నచ్చినాయి. మరి మీకేంటి అన్నది నచ్చిందా లేదా అన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ అప్పట్లాగే పూజించిన అమయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. తర్వాత మన పల్లవి: మట్టి ముద్ద తెచ్చి నీ రూపమును సృజించి. సరేనా? ఇప్పుడు నేను పాటను యాజ్ ఇట్ ఈజ్ మీకు పాడతాను, శ్రద్ధగా వినండి అమ్మా. మట్టి ముద్ద తెచ్చి నీ రూపమునే సృజించి, మండపమున పెట్టి నీ పాదములే చేపట్టి, పూజించినామయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. పూజించినామయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. కొలనులో తామర తెచ్చి నీ పాదముల చెంత పెట్టి, కుడుములు ఉండ్రాలు తెచ్చి అటుకుల బెల్లం పెట్టి, పిల్ల పెద్ద చేరి వాడవాడల వేదికలేసి ఘనముగా పూజలు చేసి మా భక్తిని చాటేమయ్యా. పూజించినామయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. పూజించినామయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. మట్టి ముద్ద తెచ్చి నీ రూపమునే సృజించి, మండపమున పెట్టి నీ పాదములే చేపట్టి, జగములేలు జగన్మాత ముద్దుల తనయారారా, కరళ కంఠ సుపుత్ర సమ్మోహన రూపారారా. చెరువులు నిన్ను కలిపిన రోజు మా బాధలు చెప్పేదెట్ట, బరువెక్కిన హృదయంతో మేమింటికి ఎట్టా పోము. పూజించినామయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ.
పూజించినమయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. మట్టి ముద్ద తెచ్చి నీ రూపమునే సృజించి మండపమున పెట్టి నీ పాదములే చేపట్టి పూజించినమయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. పూజించినమయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. పూజించినమయ్య గణనాథ దీవించరావయ్య విఘ్నరాజ. మరి మీకు నచ్చినట్లయితే దీన్ని బాగా షేర్ చేయండి. 9 రోజులు నవరాత్రుల్లో చక్కగా పాడుకోండమ్మా. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ మహా గణనాథుని మనసారా వేడుకుంటూ ఫాలోవర్స్ అందరూ సంతోషంగా ఉండాలని మనసారా వేడుకుంటున్నాను. సర్వేజన సుఖనో భవంతు. జై భోలో గణేష్ మహారాజ్కి జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.